హాయ్ అండి. రీసెంట్‌గా మేము గోవా ట్రిప్‌కైతే వెళ్ళాము. గోవాలో రకరకాల బీచెస్, ఫోర్ట్‌లు అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ డే మేము లైట్ హౌస్‌కైతే వెళ్ళాము. ఆ తర్వాత పక్కనే అగోడా ఫోర్ట్‌కైతే వెళ్ళాము. సో, ఈ లైట్ హౌస్ అనేది అందరికీ తెలిసిందే, చాలా ఎత్తులో ఉందండి. పైకెళ్ళేసరికి మాకు బాగా తీరిపోయింది. సో, ఇదిగోండి కనిపిస్తుంది కదా చిన్న హోల్, అందులో నుంచి ఒక మనిషే వెళ్ళగలరు. సో, కిందన ఆ మనిషి దిగినంత వరకు వెయిటింగ్ ఉంటదనమాట. సో, కింద వాళ్ళు మళ్ళీ పైకెక్కితే పైన వెయిటింగ్ ఉంటది. సో, అంత టఫ్‌గా ఉందనమాట ఆ లైట్ హౌస్ ఎక్కడానికి. సో, ఇది పాతదన్నారు. ఇంకొకటి వేరే చోట ఉందన్నారు. సో, మాకైతే అది తెలీదు. సో, లైట్ హౌస్ నుంచి పక్కనే ఈ అగోడా ఫోర్ట్ ఉంది కదా! సో, అదైతే క్లియర్‌గా కనిపిస్తుంది. 2 పక్కపక్కనే ఉంటాయి. ఈ ఫోర్ట్ కూడాను బీచ్‌కి దగ్గరలోనే ఉందనమాట. చాలా దగ్గరలో ఉంది. చాలా వ్యూ అయితే చాలా చాలా బావుంటుంది. సో, లైట్ హౌస్‌కెళ్ళడానికైతే టికెట్ ఫీ ఏమీ లేదనమాట. సో, అగోడా ఫోర్ట్‌కి రావడానికి టికెట్ అయితే ఉందనమాట. సో, టికెట్ తీసుకొని మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో, టికెట్ తీసుకొని మనం లోపలికొచ్చి, చాలా పెద్ద ఫోర్ట్ అనమాట. గోవాలోనే ఇదే అతి పెద్ద ఫోర్టు. చాలా విశాలంగా, చాలా పెద్దది. ఇదిగోండి అక్కడి నుంచి చూస్తే మనకి బీచు అవన్నీ కూడాను వ్యూ అయితే అంతా కనిపిస్తుంది.